అందరికీ జై భీములు. నా పేరు సిర్రా సురేష్, ఎంఆర్పీఎస్ నాయకులు మరియు దళిత నాయకులు, రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు తాళపాలెం గ్రామంలో పండు రమేష్ మీద జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. ఎందుకంటే కట్టా గోవిందు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండేటువంటి వైరాన్ని ఒక దళితుడికి ఆ భూమిని లీజుకి ఇచ్చి అతను పని చేసుకుంటూ ఉంటుంటే అతని మీదకి ఈ కట్టా గోవిందు వాళ్ళ అబ్బాయి అలాగే మేడిసిటీ ఇజ్రాయెల్ అనే అతను డైరెక్ట్గా సీన్లోకి వెళ్ళి దాడి చేయడం, అతనికి ఉన్నటువంటి పెంపుడు కుక్కలను వదిలి అతని భయభ్రాంతులకు గురి చేసి అతను పారిపోయే టైంలో ఆ బండి మీద కూడా పెట్రోలు పోసి అంటించి అతని ప్రాణం పోయేటట్లు, అంటే నా ప్రాణం పోతుంది అనేందుగా భయపెట్టి ఈ యొక్క సొసైటీకి లేదా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి వాళ్ళు ఏం చెప్తున్నారనేది అర్థం కాని విషయం. ఎందుకంటే దళిత సోదరులుగా అవి మేము వాళ్ళ భూములకి ఏదైనా విభేదాలు ఉంటే ఖచ్చితంగా అతను స్థానికుడు కాదు. మొదట వీళ్ళు గుర్తించవలసిన విషయం, అతను స్థానికుడు కాదు. స్థానికుడు కాకుండా అతను ఎక్కడో తాటిపల్లి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ కౌలుకి చేసుకుంటున్నాడంటే అతను అడిగి మాకు గొడవ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి లేదంటే అతను వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఒక దళితుడు అని చెప్పి అతన్ని ఈ టైప్గా అతని ప్రాణం పోయేటట్టుగా కొట్టి లేదా కాలు విరిగి ఇవాళ బెడ్ మీద ఉండే పొజిషన్ అతను. ఎందుకంటే ఇవాళ మేము ఎవరం కూడా దళితులు ఎవరం కూడా పట్టుబడి కోసం పనిచేసుకునే వాళ్ళు తప్ప ఎవరికి ఆస్తులు లేవు. ఎవరో ఒక 2 బస్తాలు తక్కువకి ఇస్తున్నారంటే ఆశపడి వచ్చి బతుకు తెరువు కుటుంబ సభ్యులను పెంచుకోవడం కోసం ఎక్కడో తాటిపల్లి గ్రామం విడిచి ఇక్కడ తాళపాలెం గ్రామంకి వచ్చి పనిచేసుకునే అవసరం మాకు, మా ఎంటైర్ జాతికి ఉంది. దాన్ని వీళ్ళు తెలియని వాళ్ళు కాదు, రాజకీయంగా కొనుక్కోబడి ఉండేటువంటి వాళ్ళు, రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు, మా సామాజిక పరిస్థితులు స్థితిగతులు తెలిసినటువంటి కుటుంబాల్లో ఉంటూ ఒక దళితుల్ని ఆ రకంగా హింసించడం, ఆ రకంగా పెంపుడు జంతువులు పెట్టి హింసించడం అనేది చాలా బాధాకరం. ఈ సొసైటీలో బ్రతుకుతున్న మేము అందరితో పాటు మేము కూడా మనుషులమే. ఇది మీరు గుర్తించకపోవడం మీ గుడ్డితనం. ఇలాంటి సమస్యను ఎట్టి పరిస్థితుల్లో దళిత సంఘాలు, దళిత సంఘాలు యావత్తు సమాజం కూడా ఇది హర్షించదగింది కాదు. ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి. పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఒక దళిత యువకుడికి జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎటువంటి రాజకీయ సంబంధమైన ఒత్తిళ్లు ఉన్నా కూడా మేము ఊరుకునేది లేదు. అతనికి న్యాయం జరిగి అతను ఎందుకు అట్లా చేశారనేది మీరు ఖచ్చితంగా పోలీసు ద్వారా మీపై తగు చర్యలు ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పాల్సిందే. మీరు ఏదన్నా ఉంటే, మీకు వైరం ఉంటే, మీకు మీ కుటుంబీకులకి వైరం ఉంటే పెద్దల ద్వారా దాన్ని సామరస్యం చేసుకోవాలి. మధ్యలో ఒక దళితుడు తన యొక్క జీవనాన్ని సాగించడానికి వచ్చాడు అక్కడికి. దాన్ని మీరు గుర్తించకుండా అతను మీరు ఇబ్బంది పెట్టి ఈ రకంగా భయభ్రాంతులు గురి చేయడం అనేది సరైన విధానం కాదు అని నేను ఈ హాస్పిటల్కి వచ్చి చూడడం కూడా జరిగింది. అతని పరిస్థితి అయితే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ అతనికి న్యాయం జరిగేటట్టు పోలీసు వారు అయితే ఖచ్చితంగా చేయాలి. పార్టీలు ఖచ్చితంగా అతనికి న్యాయం జరిగేటట్టు అయితే ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము మరే ఇతర సంఘాలు కలిసినా కూడా మేము కలిసి దీనిపై కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం. అలాగే మేడిసిటీ ఇజ్రాయెల్ గారు కూడా సీన్లోకి వచ్చి చేయాల్సిన అవసరం అతనికి కూడా లేదు. కానీ అతను రావడం కూడా తప్పు. మేము తప్పు పడుతున్నాం. నీకు ఇబ్బంది కలిగినప్పుడు నిలబడింది మేము, మా సంఘాలు. ఇది మీరు మర్చిపోకూడదు. మీ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నిలబడ్డాం. మా జనాలు, మా పెద్దలు, మా సామాజిక వర్గాలన్నీ కూడా ఆ రోజు జరిగిన తప్పని మేము చేసినప్పుడు ఇవాళ మీరు ఏ రకంగా మీరు ఆ సీన్లోకి వచ్చి మీరు అతని భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఎందుకు ఇట్లా చేశారనేది నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా మీరు ఈ సంఘటనపై ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది. అందులో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి కూడా మా విన్నపం, ఇక్కడ గత ప్రభుత్వాలు విషయానికి వస్తే గత ప్రభుత్వాల్లో దళితులను కొట్టి డోర్ డెలివరీ చేయడం కానీ, లేదా ఆగస్టు 15న తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో మాజీ సీఎం ఉన్నటువంటి దగ్గరలో రమ్య అనే అమ్మాయిని అతి కిరాతకంగా పొడిచినటువంటి సంఘటనలు కూడా అన్నీ ఇవాళ మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా దళితులపై దాడులు అనేవి లేవు. అంత కట్టుదిట్టంగా ఈ యొక్క లాండ్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి. అందరూ సొసైటీ అంతా చూస్తుంది. గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరిగాయి, ఇప్పుడు ఎన్ని దాడులు జరిగాయి అనేది చూస్తున్నాయి. ఎక్కడా లేదు.
ఇది ఎక్కడ కాకినాడ పెద్దాపురం అటు సైడ్ తప్ప మన రామచంద్రపురం నియోజకవర్గానికి ఇలాంటి సంస్కృతి అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు మన దగ్గరికి తీసుకొచ్చారంటే దళిత సంఘాలుగా మనం అందరం కూడా ఖచ్చితంగా వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మనకి మన దళితుడికి న్యాయం జరిగేటట్టు పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా పార్టీలకు అతీతంగా మనం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నేను ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుని ఇప్పుడు ఎవరైతే కౌలు రైతుగా చేసుకున్నటువంటి పండు రమేష్కి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సీన్లో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుని మా దళితులపైకి ఈ యొక్క సీన్ని ఈ యొక్క సంఘటనని యాదృష్టికంగా తీసుకుని రామచంద్రపురం నియోజకవర్గంలో మా దళితులపై ఎవడ కూడా రాని విధంగా ఇతరే కాదు ఈ సామాజిక వర్గం కాదు ఏ సామాజిక వర్గం కూడా రాకుండా మాకు సరైన భద్రత కల్పిస్తారని స్థానిక మంత్రివర్యులు కూడా రేపు డైరెక్ట్గా వెళ్ళి కలవడం ఈ దళిత నాయకులందరూ కూడా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మా దళితుల ప్రాణాలకి ఖచ్చితంగా ఏదైనా బంధం వాటిల్తుందంటే దాంట్లో మేము ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అతనికి న్యాయం జరిగేంత వరకు కూడా ఏమీ తెలియని అతనికి ఎవరో వాళ్ళ సిస్టర్ ద్వారా భూమి ఇచ్చి చేసుకున్న అతన్ని ఇవాళ ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా అమానుషం. ఈ చర్యనైతే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీని మీద సరైన ఎంక్వైరీ చేసి అతనికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సభముఖం తెలియజేసుకుంటూ అందరికీ జై భీములు. దళితుల ఐక్యత.